హలో ఏమిరా దొంగలయ్యాల మా ఇంట్లో సామాన్ అన్ని దింకొని పోయి బీరబా మీద నెంబర్ రాసిపోయినావా? ఎవరు ఇంతకు నువ్వు మాట్లాడేది? కాదురా, రాత్రి వచ్చి అన్ని దింకొని పోయినావు కదరా. కాదు, ఏం మీ ఒక్కరింట్లోగా దొంగతనం చేసింది? ఒక ఊర్లోకి వచ్చినాక 10 ఇంట్లో చొరబడతా. కాదురా, నేనురా కోట ఏంట్రా స్వామి. కాదు, కోట అంటే మీ ఊర్లో 2 ఉన్నారు. ఏ కోట అని నువ్వు? కాదురా, ఊర్లో రా, 2వ లైన్లో రా, లాస్ట్ ఇల్లు రా రే. కాదు, 2వ లైన్లో లాస్ట్ ఇల్లు అంటే ఏది? ఆ కోటయ్యా? కాదురా, దొంగనయ్యాల మనుషులు కూడా తెలుసంట నీకా? కాదు, దొంగలు అంటే ఏమి ఏ దేశాల నుంచి రారు, అంతా పక్క ఊరోళ్ళే వచ్చేది. ఇంతకు ఏ ఊరు ఎన్ని కోటయ్యా? పోలీసు వాళ్ళకి చెప్పి ఆయన ముట్లోడు దింగేచ్చేది నాక. కాదు, ఇంతకు మీ ఇంట్లో ఏమి దింగేసావని నువ్వు నాకు ఒకటేమైనా ఫోన్ చేస్తున్నావు? మా కూతురు పెళ్లి పెట్టుకోకుండా 10 రూపాయలు దాంట్లో దాచి పెట్టుకుంటే బీరవాలో అది కూడా లేకుండా దింకపోయినా. కోటయ్యా, బీరవాకి పెద్ద తాళం వేస్తుంటే ఏమున్నాయి అనుకొని వేలం పగలు కొడితే ఏముండాయి కోటయ్యా దాంట్లో? కాదు, 4 లంగోటాలు, 4 షెడ్డీలు, 4 లుంగీలు తెప్పితే ఏముండాయి చెప్పు నీ బీరవా? కాదురా దొంగోడా, కాదురా దాని చిన్న అరంట దాంట్లో 10,000 లెక్కు నింది తీసుకున్నావట. కాదు, నాకు తెలియదే. ఇప్పుడు నువ్వు చెప్పిందా రాత్రి కన్నా జ్వరపడతాలే. రారా, రాత్రికి దొడ్డుకట్టు తీసుకోండి, తలకాయ పగలు దింగుతారా? కాదు, నువ్వు నిద్రపోయేటప్పుడు నేను మలతాడు కట్టుకుని బీగం దింగేసేటప్పుడే నువ్వేం చేయలేకపోయినావు. కాదురా, నువ్వు దింగేసిందా? నా పిల్లమేమో తీసుకోండి దాన్ని వాంచిపా దిగినా కదరా సామి మొన్న. ఒరే టంకి పెట్టి కూడా పగల కొట్టినావు కదరా నాయాల నువ్వు. కాదు కోటయ్యా, ఏముండయా టంకి పెట్లో? మా ఎత్త సవరాలు తప్పితే. కాదురా, సవరాలే కనపడలేదని పొద్దు నుంచి నీళ్ళు కూడా దాక్కున్నా ఉన్నదిరా స్వామి. కాదు, ఇంట్లో దొంగలు ఎత్తుకోమయ్యేటి మళ్ళీ ఎన్నికొచ్చాయా? కాదురా, నువ్వు తెచ్చిచ్చే ఎందుకు రావురా స్వామి? కాదు, మళ్ళీ మేము తెచ్చిచ్చేదాన్ని కాదు. రాత్రుల్లో కష్టపడి పురుగనక పుట్టనక మేము రాత్రుల్లో గోళ్ళ కన్నాలు వేసుకొని దింగుని ఇంట్లో పడి దొరబడి దింకు వచ్చేది. కాదురా, ఇట్లా దొంగతనం చేయకపోతే అటుపై కాలబడి ఏమైనా పని చేసుకొని బతికి సావచ్చు కదరా. కాదు కోటయ్యా, పగులంతా కష్టపడుతున్నా మేమా తిరిగి ఎండ కలిసిపోతాంలా. కాదురా, ఎప్పుడు ఏం పని చేస్తున్నారా మీరా? కాదు కోటయ్యా, పెద్ద సంచులు భుజానికి వేసుకొని ఏమన్నా ఖాళీ డబ్బాలు ఎన్ని ఏరుకుంటా ఉంటాం చూడు, వాళ్ళ మాదిరి వచ్చి ఇళ్ళని చెక్ చేసుకొని పోతాం రాత్రుల్లో ఎట్లా రావాలని. అవన్నీ దోవలు గివలన్నీ బాగా చూసుకొని రాత్రుల్లో దొరపడతాం. కాదురా, వాకిలి కానీ పనుకో ఉన్నా ఎట్టొచ్చినావురే నాయన నువ్వు. కాదు, మీరు భిన్నా నిద్రపోతే మధ్యలో ఏమైనా శబ్దం చేసి మెలకం వచ్చేది. మీరు 10-11 దాకా మీరు సీరియళ్ళు సినిమాలు చూచిరి, ఇంక పనుకుంటానే గాఢమైన నిద్ర వచ్చా. కాదు, ఆ మంచి టైం చూసుకొని మేము జ్వరపడితే. కాదు, ఇంట్లో ఎన్ని శబ్దాలు వచ్చినా కూడా మీరు లేకపోయా. ఇంక దొంగతనం చేసుకోకుండా ఏం చేయాలి మేము? కాదురా, నువ్వు చెప్పేది కరెక్టే. మా ఇంట్లో మొండం అవుతుంది కదంట, ఎప్పుడు చూసినా సీరియల్ 11 దాకా చచ్చింది ఎను మొహదే. కాదు, భిన్న పనుకొని నిద్రపోతే మేము వచ్చినప్పుడు ఏమైనా చురుక్కన్నా కూడా మీరు లేస్తారు. కాదు, ఇంక మీరు లేస్తారు మేము భయపడి దింకోం పోతాము. ఏమి దింకోం పోతాం మేము చెప్పా మీ ఇంట్లో? కాదురా, మా కొడుకు నిన్ను పట్టుకున్నా కూడా చెక్కలేదండి. కాదు, ఎట్ట చిక్కుతాం కోటయ్యా? మేము రాత్రుల్లో ఒళ్ళంతా నూనె పూసుకొని దానిపైన మసి పూసుకుంటాము. కాదు, ఎవరికి చెక్కమో ఎవరికి మా ముఖాలు కనపడవు. కాదురే, ఎవరు నేర్పించినారా స్వామి దొంగ బుద్ధులు మీకు? ఎవరు నేర్పించాల్సిన అవసరం లే. మా నాయన చిన్నప్పటి నుంచి చేస్తా ఉన్నాడంట. మా నాయన పెడితే అలవాటుగా పోయి నాకు ఇది అలవాటు వచ్చింది. కాదురా, నాకు ఉండేది 4 లంగోటాలు అన్ని దింకులమైనావు కదరా. కాదు, ఇంట్లో మా తాత ఉన్నాడు, మా తాత కట్టుకుంటున్నాడు. కాదు, రాత్రి మా ఊర్లో సుబ్బరాయుడు ఇంట్లో 2 తులాలు బంగారు దింగేసినారంటే నువ్వే దింగేసినా పెట్ట. నేను మాత్రం కాదు కోటయ్యో, మా బ్యాచ్ లో 5 బ్యాచ్లు ఉన్నాయి, మా దొంగ బ్యాచ్లో. కాదు, ఒక 2-3 రోజులు తెలిసిపోతుంది ఎవరు దింగేసింది ఏం కథ అనేది. కాదురా, మీరు వచ్చినప్పుడు కరెంట్ అయిపోతుంది ఏమిరా? కాదు, మీ ఊర్లో జ్వరపడే ముందుగా మేము చేసే పని అదే కదా, ట్రాన్స్ఫర్ ఆఫ్ చేసేది. కాదురా, మా ఇంట్లో అగ్గిపెట్లు ఆ కొవ్వొత్తులు కూడా దింకోమైనావు కదరా, ఏమిటిరా నువ్వు చేసిన పని? కాదు కోటయ్య, కొవ్వొత్తులు మేమే అగ్గిపెట్టలేము దింగేలా అవన్నీ తీసి ఒక వేరే గూట్లో పెట్టినాము. గూట్లో ఎందుకు పెట్టినారా? వాడింటి వాడు ఇంటికుండా. కాదు కోటయ్య, ఇంట్లో దొంగలు పడిన తెలిసిన వెంటనే మీరు ఎత్తుకునేది అయ్యే కదా, టార్చ్ లైట్ కోసమో అగ్గిపెట్ల కోసమో నుంచి మైనపుత్రుల కోసమా? అదిరా, అందుకనే ఎన్ని దింకొని పోయి ఏరే గూట్లో పెట్టినారు మాకు కనపడకుండా. కోటయ్య, మేము చేసే మొట్టమొదటి పని అదే కోటయ్య. కాదు కోటయ్య, ఆ రోజుల్లో దొంగతనాలు చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండింది. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు బీడులు తాగుతా మంచాల కింద అగ్గిపెట్లు పెట్టుకుంటా ఉన్నారు. ఈ రోజు ఇంట్లో పిల్లలకు భయపడి బయట సిగరెట్లు బీడులు అని తాగా బయట పడతాం వస్తున్నారు అగ్గిపెట్లు. కాదురా దొంగనాయాల, మా పక్కింట్లో కాంతమ్మ ఇంట్లో కూడా పడినారు కదా రాత్రి. కాదు కోటయ్య, మనసులో బట్టి పడతాం కోటయ్య. కాదురా దొంగ, కాంతమ్మ ఏం చేసిందిరా? ముగ్గులేని ఆడితే కాదు, ఒకటే ఉండదు, లక్షలు ఆస్తున్నది, పిల్లికి పిడిసైదు. కాదు, ఆ విధంగా దాచిపెట్టుకునే డబ్బంతా మా దొంగల పాలు కావాల్సిందే. కాదురా, కాంతమ్మ ఇంట్లో ఎంత దింకోమైనారా లెక్క? కాంతమ్మ ఇంట్లోనా 1,75,635 రూపాయల 50 పైసలు. కాదురా, కాంతమ్మ 10 లక్షలు పోయిందని చెప్పి ఈదుల్లోకి వచ్చి ఓ నడిచి పోలీసు కాడికి పోయి కంప్లైంట్ ఇచ్చింది కదరా. కాదు కోటయ్య, రూపాయి పోతే 10 రూపాయలు చెప్తారు దొంగతనం చేయించే. కాదు, మేము 1,00,000 రూపాయలు తీసుకున్నాము, ఆమె 10 లక్షలు చెప్పింది. ఇంక వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు, 4 లక్షలు లాభమే కదా. అర్థంగాడా? అయితే మా ఇంట్లో 10 సవరాలు 10 లంగొట్టాలు పోయినాయని చెప్పేసి పోలీసు వాళ్ళతో చెప్పానా? చెప్పు, మూతి బాగా దింగుతారు. కాదు కోటయ్య, ఇంకా తెలుసుకోలేకపోతే ఎట్టా?
మినిమం 50,000 దాటాలా నష్టము. కాదురా దొంగడు అయితే బోలో పోక బొచ్చు ఆ నుంచి ఆ గీర వాళ్ళ మంచాలని దించుకోకూడదా? కాదు కోటయ్య, మేము పేదవాళ్ళ ఇంట్లో సామాన్యంగా పడము. కాదు, అందరినీ మోసాలు చేసి డబ్బులంతా కొట్టేస్తా ఉంటారు చూడు, వాళ్ళ ఇంట్లోనే పడేది మేము. కాదురా మరి నేను పేదన్నా కదరే, మరి నా ఇంట్లో ఎందుకు పడినావురా స్వామి? కాదు కోటయ్య, ఉన్నోళ్ళ ఇంట్లో పడతాము, లేని వాళ్ళ ఇంట్లో కూడా పడితే వాళ్ళకి అనుమానం ఉంటుందని ఊరికే వచ్చేట పడతాము. ఏం ఎత్తుకోం పెద్ద పెద్దగా. కాదురా ఇంట్లో నా భార్య చేపల కూర చేచ్చా మొత్తం దిగి తినిపోయినావు కదరా. కాదు, ఇంకేమన్నా అన్నవాకులు ఇచ్చే పేదవాళ్ళలో వచ్చి తినాల్సిందే. లెక్క అంతా తింగేసేది బాగా దోసుకునే వాళ్ళ ఇంట్లో మీరేం భయపడకాకండి. కాదురా దొంగలు అంటే ఇంక అందరికీ భయమే కదరే. కోటయ్య, పేదోళ్ళుగా ఉన్నోళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు దొంగలకే. కాదు కోటయ్య, మీ దగ్గర ఏముండదని వచ్చాం మేము. కాదు, ప్రజల్ని ఏ విధంగా అయితే ఎవరైతే దోచుకుంటున్నారో, ఎవరైతే మోసాలు చేసి సంపాదిస్తా ఉంటారో వాళ్ళ కొంపల మీదనే పడి దొంగతనాలు చేస్తాం. పేదోళ్ళు భయపడకాకండి.